అగ్రరాజ్యం అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రాట్ల నుంచి ఊహించని షాకులు తగిలాయి. ప్రతిష్టాత్మక న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలతో సహా పలు కీలక పదవుల్లో భారతీయ మూలాలున్న అభ్యర్థులు గెలవడంతో రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు. రాబోయే ముఖ్యమైన పోరాటాల్లో భాగంగా ఓహియో గవర్నర్ రేసులో పోటీ చేయనున్న భారతీయ మూలాలు ఉన్న నాయకుడు వివేక్ రామస్వామికి ట్రంప్ తన పూర్తి మద్దతును ప్రకటించారు. రామస్వామి సంథింగ్ స్పెషల్ అంటూ ట్రంప్ ప్రశంసల్లో ముంచెత్తారు. వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన వివేక్ రామస్వామి ఓహియో రాష్ట్ర గవర్నర్ గా అద్భుతంగా పనిచేస్తారని ట్రంప్ గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికైన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ, నాకు వివేక్ బాగా తెలుసు, అధ్యక్ష ఎన్నికల్లో నాతో పోటీ పడ్డారు. యువకుడైన వివేక్ చాలా స్మార్ట్, మన దేశమంటే ఆయనకు చాలా ఇష్టమని కొనియాడారు. వివేక్ కు సంపూర్ణంగా అండగా ఉండాలని ట్రంప్ తన మద్దతుదారులకు బహిరంగంగా పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ తో పోటీపడి ఆ తర్వాత తప్పుకున్న వివేక్ రామస్వామి ఇప్పుడు ఓహియో గవర్నర్ గా పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ మద్దతు వచ్చే ఏడాది జరగనున్న ఓహియో గవర్నర్ ఎన్నికల్లో రామస్వామికి రిపబ్లికన్ పార్టీలో బలమైన పునాది వేయనుంది. ఈ పరిణామం రిపబ్లికన్ పార్టీ వ్యూహంలో కీలక మార్పును సూచిస్తోంది.